బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకులు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించడంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేతల పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. రాజధాని భూముల పరిశీలనకు వెళ్లిన వైసీపీ నాయకులు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అలానే అంబటి రాంబాబు సహా సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నేతలు అమరావతికి బయలుదేరడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉండవల్లి వద్ద వైసీపీ శ్రేణులు, నిరసనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈ గందరగోళంలో ఓ పోలీస్ అధికారి స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై వైసీపీ నేతల పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన రాజధాని రైతులు ఆ పార్టీ నేతలపైకి పెద్ద ఎత్తున కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానుల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నేతలకు రాజధాని ప్రాంతంలో అడుగుపెట్టే హక్కు లేదని నిరసనకారులు తేల్చి చెప్పారు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకశీల రాజధానిగా అమరావతిని వైసీపీ నేతలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే రాజధాని ప్రాంతంలో పర్యటించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా రాజధాని రైతుల ఆందోళనతో వైసీపీ నేతలు ఉండవల్లి ప్రాంతం నుంచి వెనుదిరిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. హారిక, చెప్పండి, ప్రస్తుతం మరి అమరావతి ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఉద్రిక్తత అనేది కొనసాగుతుందా? మరి సద్దుమణిగిందా? అలానే మరి రైతులు అండ్ మహిళలు ఎందుకు అంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు? పావని, ఈ రోజు అమరావతి రాజధాని ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత తారస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. వైసీపీ కీలక నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు బయలుదేరడంతో రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాటు 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసి వారిని ఇప్పుడు రాజధాని ప్రాంతంలోకి అనుమతించిపోవంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. వైసీపీ నేతలు పేర్ని నాని, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అంబటి రాంబాబు తదితరులు రాజధాని భూముల పరిశీలన పేరుతో అమరావతికి రానున్నారన్న సమాచారం తెలియగానే రైతులు నల్ల జెండాతో రోడ్లపైకి వచ్చారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ భారీగా ఆందోళనలు అయితే చేపట్టారు. ఈ క్రమంలో ఉండవల్లి వద్ద ఒక్కసారిగా పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారింది. వైసీపీ శ్రేణులు ముందుకు సాగేందుకు ప్రయత్నించగా నిరసనకారులందరూ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. కోపంతో మరింత ఈ తోపులాట్లు అయితే పెరగడం జరిగింది. పోలీసు అధికారి కూడా ఒకరు స్పృహ తప్పి పడిపోవడం కూడా కలకలం రేపుతోంది. వెంటనే ఆయన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పావని, ఇంకా అంటే ఈ ఘటనపై మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎవరిపైన కేసులు నమోదు చేశారా? ఇక నిరసనల ఆగ్రహం వైసీపీ నేతల వాహనాలపై కూడా వ్యక్తమైంది. కోడిగుడ్లు, రాళ్లతో విసురుతూ నిరసనకారులు తమ వ్యతిరేకతను అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా దీనిపై పోలీసులు కూడా ఎమ్మటే బరిలోకి దిగి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఈ ఘటనలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి వాహనం అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాహనాలపై దాడులు జరగడంతో అక్కడ ఇంకా ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్తున్నారు. అయితే ఈ మొత్తానికి రాజధాని రైతులైతే ఒకే ఒక మాట చెప్తున్నారు. అమరావతికి ఏకైక రాజధానిగా అంగీకరించకుండా 3 రాజధానుల పేరుతో ఉద్యమాన్ని బలహీనపరిచిన నేతలకు ఇప్పుడు రాజధాని ప్రాంతాల్లో పర్యటించే నైతిక హక్కు కూడా లేదు అని అయితే ఈ ఒక మాట చెప్పడం జరుగుతుంది. ముందుగా అమరావతి ఏకైక రాజధాని అని బహిరంగ ప్రకటించాలని, ఆ తర్వాతే ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. పావని, అంటే అప్పిరెడ్డి కారు ధ్వంసం కూడా అయినట్లుంది. మరి వైసీపీ నాయకులు ఎలా స్పందించారు దీనిపై? వైసీపీ నేతలు మాత్రం రాజధాని
పరిణామాలు పరిశీలించే వచ్చామని ఎలాంటి విధ్వంసం చేయడానికి రాలేదని చెప్పడం జరుగుతుంది. కానీ రైతులు మాత్రం తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. దీని కారణంగా పరిస్థితి అయితే అదుపు తప్పిందనే చెప్పుకోవచ్చు. చివరకు వైసీపీ నేతలు ఉండవల్లి ప్రాంతం నుంచి అయితే వెనుదిరిగారు. మొత్తంగా అమరావతి అంశం ఇంకా రాజకీయంగా ఎంత సున్నితంగా ఉందో ఈ రోజు జరిగిన పరిణామాలు మరోసారి అయితే స్పష్టం చేయడం జరిగింది. రాజధాని రైతుల ఆందోళనలు, రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య అమరావతి ప్రాంతం మరోసారి రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. కానీ ఎస్ హారిక, ఈ ఘటనపై మరి అధికారికంగా కూటమి నాయకులు కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఇది రాజధాని రైతులకు సంబంధించింది కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో రాజధాని రైతుల మీద ఎన్నో దౌర్జన్యాలు విధ్వంసాలు చేశారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు వచ్చి రాజధాని రైతులకు మేము అండగా ఉంటామంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. సో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకే మద్దతు ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అంబటి రాంబాబు, ఈ పేర్ని నాని అనేది ఎప్పుడు చూసినా విమర్శలు చేయడానికనే ముందుంటారు. సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఎలాంటి సపోర్ట్ రాదని అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ హారిక.